Hello everyone, welcome to Ekamais Academy. My name is Vijay Kumar, Faculty of Geography. So welcome back to the Hidden Geography series. ఈ రోజు మనం హిడెన్ జోగ్రఫీ సిరీస్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లొకేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం, విచ్ ఇస్ ఆల్సో ఫ్లోటింగ్ ఐలాండ్, విచ్ ఇస్ ఆల్సో కీబుల్ లామ్జో నేషనల్ పార్క్, వేర్ వీ హ్యావ్ సాంగై డీర్. ఇవన్నీ ఏంటి అనేది మనం ఈ పర్టికులర్ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. అయితే మీకు ఎప్పుడన్నా అనిపించిందా అసలు నేషనల్ పార్క్ ఎక్కడన్నా డిక్లేర్ చేస్తే ఆ పర్టికులర్ నేషనల్ పార్క్ ఫ్లోట్ అయ్యే ఛాన్స్ ఉంది అని, ఒక లేక్లో ఫ్లోట్ అయ్యే ఛాన్స్ ఉందని? ఈ పర్టికులర్ వండర్ మిస్టరీ మిరాకిల్ ఏదైతే ఉందో అది మణిపూర్లో ఉంది సార్. దాన్నే మనం లోక్తక్ లేక్ అని అంటాం. మనకు మణిపూర్లో ఉన్న ఈ లోక్తక్ లేక్ ఏదైతే ఉందో దిస్ ఇస్ ఆల్సో ఏ రామ్సార్ సైట్ సార్. అండ్ ఈ పర్టికులర్ లోక్తక్ లేక్లో మనకి ఫ్లోటింగ్ ఐలాండ్స్ ఉన్నాయి. దాని యొక్క హిడెన్ సీక్రెట్ గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. లోక్తక్ లేక్ ఇంపార్టెంట్, అది మణిపూర్ స్టేట్లో ఉందనడం ఇంపార్టెంట్, ప్లస్ రామ్సార్ సైట్ అనడం ఇంకా ఇంపార్టెంట్. అయితే ఈ లోక్తక్ లేక్ మనకు ఫ్రెష్ వాటర్ లేక సెలైన్ వాటర్ లేక అంటే ఇది ప్యూర్లీ లోక్తక్ లేక్ అనేది నాట్ ఓన్లీ ఫ్రెష్ వాటర్ లేక్, కాకపోతే ఈ లోక్తక్ లేక్ అనేది లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ సార్. నార్త్ ఈస్టర్న్ ఇండియాలో మనకి ఉన్న అన్ని లేక్స్లో ఇది లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ పర్టికులర్ లోక్తక్ లేక్ ఏదైతే మణిపూర్లో ఉందో, ఏదైతే రామ్సార్ సైటో, దాంట్లో మనకి పుంగ్డీస్ అనేవి ఉన్నాయి సార్, చాలా ఇంపార్టెంట్. అయితే ఈ పుంగ్డీస్ అనేవి ఏంటి అంటే ఇవి న్యాచురల్గా ఫ్లోట్ అయ్యే ఐలాండ్స్. ఆ ఐలాండ్స్ దేంతో చేయబడిందంటే దాంట్లో వెజిటేషన్, సాయిల్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్ ఉండి మనకు ఆ పర్టికులర్ గ్రాసెస్ విజిబిలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని మనం పుంగ్డీస్ అంటాం. మనం జనరల్గా గూగుల్ చేస్తే దీని ఇమేజెస్ క్లియర్గా కనిపిస్తాయి. మేము యాజ్ కాపీరైట్ ఇష్యూస్ రావడం వల్ల ఆ పర్టికులర్ ఇమేజెస్ని మేము ఇక్కడ ప్రొట్రేట్ చేయలేకపోతున్నాం, బట్ ఆ పర్టికులర్ పుంగ్డీస్ అనేవి మీరు గూగుల్ చేస్తే మీకు కనిపిస్తూ ఉంటుంది. ఆ పుంగ్డీస్ గ్రో అవ్వడం వల్ల వేర్ ఫిషర్మెన్ కమ్యూనిటీస్ హ్యావ్ బిల్ట్ their houses on those particular pumdis. So they are naturally floating islands on that particular lake, plus farmers even grow crops on those particular pumdis. అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత లార్జ్ కనెక్షన్ ఆఫ్ దిస్ పర్టికులర్ లోక్తక్ లేక్ ఉందో. అయితే ఈ పుండీస్ ఏవైతే ఉన్నాయో ఈ పుండీస్ ఇంత ఇంపార్టెంట్ ఎందుకంటే అవి బయోడైవర్సిటీ పరంగా ఇంపార్టెంట్, మనకి లోక్తక్ లేక్ ఇంపార్టెంట్, పుండీస్ కూడా ఇంపార్టెంట్. అయితే ఈ పుండీస్లో బయోడైవర్సిటీ రిచ్ ఉండడం వల్ల ఈ రీజియన్లో మనకి సాంగై అనే ఒక స్పెషల్ డీర్ ఉంటుంది సార్. దాన్ని మనం డాన్సింగ్ డీర్ అంటాం. ఆ పర్టికులర్ డాన్సింగ్ డీర్ స్టేట్ యానిమల్ ఆఫ్ మణిపూర్ కూడా. ఆ స్టేట్ యానిమల్ ఆఫ్ మణిపూర్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ పర్టికులర్ పుండీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్, ఆ ఫ్లోటింగ్ కాంపోనెంట్ ఏదైతే ఉందో దేన్నైతే పుండీస్ అంటున్నామో దాన్ని నేషనల్ పార్క్ డిక్లేర్ చేయడం కూడా జరిగింది. ద ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఆఫ్ ద వరల్డ్. దాని పేరు కీబుల్ లామ్జో నేషనల్ పార్క్, which is a Pumdi located on the Loktak Lake, which is a Ramsar site, which is located in Manipur. చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఇది ఎందుకు పుండీస్ ని డిక్లేర్ చేయడం జరిగిందంటే ఆ పుండీస్ లో మనకి సాంగై అనే డీర్ ఉంటుంది సార్, విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ ఎస్ డాన్సింగ్ డీర్ అంటాం దాని నిక్నేమ్. దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ పర్టికులర్ పుండీస్ అనేవి నేషనల్ పార్క్ డిక్లేర్ చేసాం మనం. ఓకేనా? సో అందరికీ వైల్డ్ లైఫ్ సెంచరీకి, నేషనల్ పార్క్కి, బయోస్ఫియర్ రిజర్వ్కి మనకి డిఫరెన్స్ తెలిసే ఉంటుంది. వైల్డ్ లైఫ్ సెంచరీలో మాక్సిమం వైల్డ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. నేషనల్ పార్క్స్లో వైల్డ్ లైఫ్తో పాటు ఎంటైర్ ఈకోసిస్టమ్ని ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ ఉన్న ట్రీస్, వెజిటేషన్, గ్రాసెస్, సాయిల్, లేక్స్, పాండ్స్, రివర్స్, ఎవ్రీథింగ్ దాన్ని ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. బయోస్ఫియర్ రిజర్వ్లో అలాంగ్ విత్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద ఈకోసిస్టమ్ ద సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ ద లోకల్ కమ్యూనిటీస్ని ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. సో దానికి డిఫరెన్సియేషన్ మనకు తెలిసి ఉండాలి సార్. అట్లా ఈ పర్టికులర్ లోక్తక్ లేక్కి అటాచ్ అయ్యి ఉన్న నేషనల్ పార్క్ కీబుల్ లామ్జో నేషనల్ పార్క్, విచ్ ఇస్ నథింగ్ బట్ ఎ పుండి, విచ్ ఇస్ అ న్యాచురల్లీ ఫ్లోటింగ్ ఐలాండ్ ఇన్ దిస్ పర్టికులర్ లోక్తక్ లేక్. అండ్ ఈ పుండీస్ ఏవైతే ఉన్నాయో దీనికి చాలా సిగ్నిఫికెన్స్ ఉంది సార్, ఎందుకంటే దే యాక్ట్ యాజ్ న్యాచురల్ వాటర్ ప్యూరిఫైయర్స్ అండ్ దే ఆల్సో స్టెబిలైజెస్ దీస్ పర్టికులర్ లేక్స్. కాకపోతే రీసెంట్ ట్రెండ్స్లో ఇక్కడ ఛాలెంజెస్ కూడా వచ్చినాయి సార్. మనకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డిఫారెస్టేషన్ వల్ల ఆ పర్టికులర్ లేక్ డిస్మాంటిల్ అవుతూ ఉంది. ఎక్సెస్ న్యూట్రియన్స్ యాడ్ అవ్వడం వల్ల ఇక్కడ యూట్రోఫికేషన్ అండ్ గ్రీన్ ఆల్గే డెవలప్ అయ్యి ఈ లేక్ డిస్మాంటిల్ అవుతూ ఉంది. ఈ లేక్ ఎప్పుడైతే డిస్మాంటిల్ అయితాయో ఆటోమేటిక్గా పుండీస్ అనేవి గ్రో చేయడం ఆగిపోతాయి. ఆ పుండీస్ గ్రోత్ ఎప్పుడైతే ఆగిపోతుందో ఈ నేషనల్ పార్క్లో ఉన్న బయోడైవర్సిటీ మీద దెబ్బతింటుంది.
అందుకే వాటి యొక్క ఛాలెంజెస్ని కూడా ఫోకస్ చేస్తూ ఎక్కడైనా న్యూస్ పేపర్లో వస్తే వీటి గురించి చదవాల్సిన అవసరం చాలా ఉంది. గుర్తుపెట్టుకోండి సార్, లోక్తక్ లేక్ మణిపూర్లో ఉంది, అది రామ్సార్ సైట్. ఆ లోక్తక్ లేక్ అనేది లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ నార్త్ ఈస్టర్న్ ఇండియా. దాని మీద పుమ్డీస్ అనేవి ఉన్నాయి, విచ్ ఆర్ న్యాచురల్ ఫ్లోటింగ్ ఐలాండ్స్ మేడ్ విత్ వెజిటేషన్, సాయిల్ అండ్ మ్యాటర్. అండ్ ఆ పుమ్డీస్ ని ప్రొటెక్ట్ చేయడానికి, అక్కడ ఉన్న ఫిషర్మెన్ ని, ఫార్మర్ ని ప్రొటెక్ట్ చేయడానికి, అక్కడ ఉన్న సాంఘాయిని ప్రొటెక్ట్ చేయడానికి మనం దాన్ని కీబుల్ లామ్జో అనే నేషనల్ పార్క్, కీబుల్ లామ్జో అనే నేమ్ ఇచ్చి దాన్ని నేషనల్ పార్క్ డిక్లేర్ చేయడం జరిగింది. ఈ పుమ్డీస్ అనేవి చాలా ఇంపార్టెంట్, విచ్ యాక్ట్ యాజ్ natural water purifiers and stabilizes this particular lake. So this is what you have to know in this particular hidden geography series. ఇంకా మనం ఇంపార్టెంట్ టాపిక్స్ ని ఈ పర్టికులర్ షార్ట్ వీడియోస్ లో ఈ హిడెన్ జోగ్రఫీ సిరీస్ లో నేర్చుకుంటూ ఉంటాం. మీకు ఏదైనా టాపిక్ డిఫికల్ట్ అనిపిస్తాయి, లాస్ట్ వీడియోలో పెట్టున్నారు ఎల్నినో అండ్ లానినా టాపిక్స్, సుందర్బన్ టాపిక్స్ అని. వీ హ్యావ్ నోటెడ్ దెమ్ అండ్ వీ వుడ్ బి మేకింగ్ దోస్ పర్టికులర్ వీడియోస్ ఆన్ దోస్ పర్టికులర్ సుందర్బన్ మ్యాంగ్రోవ్స్, దాని యొక్క ఇంపార్టెన్స్, దాంట్లో ఉన్న హిడెన్ జోగ్రఫీ సిరీస్ మీద మనం వీడియోస్ చేయబోతున్నాం. అలా మీకు ఏమైనా వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ డూ డ్రాప్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. వీ వుడ్ బి మేకింగ్ ద వీడియోస్ ఫర్ ఇట్. హోప్ఫుల్లీ అందరికీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు ఏకమైఎస్ అకాడమీ ఛానల్ and click on the bell icon for continuous notifications. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.